జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఉమాలావణ్య గుళ్ళాపల్లి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ అండ్ హీలర్ని. నేను ఏదైతే వీడియోస్ తీస్తున్నానో అది కేవలం నన్ను నేను తెలుసుకోవడం కోసము, నేను నా గురించి నేను తెలుసుకుంటూ మాత్రమే తీస్తున్న వీడియోస్ అండి. అంతేగాని ఎవరిని కించపరచాలనే ఉద్దేశం నాకు మనసులో లేదు, కావాలని ప్లాన్గా కానీ అసలు అలాంటివి ఏవీ లేవు. నా గురించి మాత్రమే నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, నేను ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను, ఏ విషయంలో స్ట్రక్ అవుతున్నాను, ఏంటి మూలం ఏంటి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఆ తపన అనేది ఇలా ఒక కోచ్గా అయిన తర్వాత మాట్లాడవలసి వచ్చింది నాకు ఇప్పుడు. అందుకని ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను, ఎక్కడ అంటే ఇప్పుడు మనము ఏ విషయంలో లోపం జరుగుతోంది అని, ఇప్పుడు మనం ఏదన్నా వంట చేసామనుకోండి, వంట చేసినప్పుడు పిల్లల కోసము ఇష్టంగా వాళ్ళు తినాలి అని మనం చేసినప్పుడు వాళ్ళు తినలేదు అంటే, అదంతా మిగిలిపోయింది, చేసిన ఫుడ్ అంతా మిగిలిపోయింది అంటే మనం మొదట ఏం ఆలోచిస్తాము? ఏంటి దీనిలో ప్రాబ్లము, ఏమైంది దీనికి, ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, తీయగా ఉందా, పుల్లగా ఉందా, లేదా ఉడకలేదా, ఇట్లా ఎన్ని ఆలోచించి, అంటే పిల్లలది ఏంటి ప్రాబ్లం, ఏంటి పిల్లలు ఎందుకు తినలేదు అని కాకుండా మనలో లోపం ఏంటి, మనం చేయడంలో ఏం తప్పు జరిగింది అని మనము చెక్ చేసుకుంటాం ఒకసారి. ఇక్కడ ఏం జరిగింది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేశాను, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం, ఎలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, ఇదంతా చూసుకుంటాం కదా. అంటే దాన్ని ఇంకా బాగా చేసి ఇవ్వడానికి, పిల్లలు బాగా ఇష్టపడి తినేలాగా చేయడానికి తల్లి ఎలాగా ఎదురు చూస్తుందో, ఎలా ట్రై చేస్తుందో నేను కూడా అదే చేస్తూ ఉన్నాను ఇప్పుడు. అంటే నేను ఒక కోచ్గా వెళ్ళాలి అంటే ముందు నన్ను నేను తెలుసుకొని, నేను ఎలా ఉన్నాను, ఎలాగా సక్సెస్ అయ్యాను, ఎక్కడ స్ట్రెస్ తగ్గించుకున్నాను, నాకు అసలు స్ట్రెస్ ఎక్కడొచ్చింది, నాకు అది కూడా తెలియదు, నాకు ఎక్కడ స్ట్రెస్ వచ్చిందో కూడా తెలియదు. నా సాధన నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అది నా విషయం కాబట్టి నేను అవేం పట్టించుకోకుండా సాధనతోటి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఇతరులకి చెప్పాలి అంటే, ఇతరులకి కోచింగ్ ఇవ్వాలి అంటే ముందు నన్ను నేను తెలుసుకోవాలి కదా. నాకు ఎక్కడ సమస్య వస్తే నేను ఎలా సక్సెస్ అయ్యాను, ఎలా తీర్చుకున్నాను, ఎలా పరిష్కారం తెచ్చుకున్నాను, ఎలాగా స్ట్రెస్ నాకు రాలేదా, నా జీవితంలో స్ట్రెస్ వచ్చిందా రాలేదా, వస్తే ఎలా తగ్గించుకున్నాను అనే విషయాలన్నిటినీ ముందు నేను తెలుసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి అనేది ముందు తల్లికి తెలియాలి కదా. అలాగే నేను కూడా ముందు నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఇది మా గురువులు ఉపదేశించినది, గురువులు చెప్పిన దాన్ని బట్టే నేను చేసుకుంటున్నాను తప్పితే ఇది నా కోసం నేను చెప్పాలంటే ఇన్ని రోజులు ఉండవలసిన అవసరం ఉండేది కాదు. ఒకవేళ నా గురించి నేను సొంతగా మాట్లాడాలి అనుకుంటే ఛానల్ పెట్టి 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో నేను ఏవైనా మాట్లాడి ఉండొచ్చు, నా గురించి మాట్లాడేదాన్ని అయితే. కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. నేను మాట్లాడడం మొదలుపెట్టిందే ఈ మధ్య, ఒక కోచ్ని అయిన తర్వాత మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టాను. అది కూడా నాకు రాదు. ఏదైతే అమ్మవారు ఆశీర్వదిస్తూ నా చేత పలికిస్తుందో అది మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్పితే ఇంకా ఏది నా సొంతంగా అయితే నేను మాట్లాడడం లేదు. అది గురువుల అనుగ్రహం. శ్రీ గురుభ్యో నమః. అయితే ఇక్కడ నేను ఒక కథ చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే నాకు పూర్తిగా క్లియర్గా గుర్తులేదు, కానీ సింపుల్గా చెప్పేసేస్తాను. 2 కుండలతోటి నీళ్లు పట్టుకొని తీసుకువెళ్తూ ఉన్న వ్యక్తి 2 కుండలతో తీసుకువెళ్ళి ఎక్కడో తోటలో చెట్లకి నీళ్లు పోసి పెంచుతూ ఉంటారు. పెంచుతూ ఉంటే ఏమవుతుందంటే తను తర్వాత చూసుకుంటే ఒక కుండకి రంధ్రం పడి ఉంటుంది, అంటే పగిలి ఉంటుంది, కొంచెం చిల్లిపడి ఉంటుంది. ఆ రంధ్రం పడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇతను మోసుకు వెళ్ళిన దారంతా
ఆ కుండలో నీళ్లు ఒక్కొక్క చుక్క పడిపోతూ ఉంటాయి. అయితే తర్వాత అతను చూసుకున్న తర్వాత అయ్యో, ఒక కుండలోవేమో నిండా నీళ్లు ఉంటున్నాయి, అతను పెంచే చెట్లకి పోసేస్తున్నాడు. ఇంకొక కుండలో ఏంటంటే తీసుకువెళ్ళే దారిలోనే నీళ్ళన్నీ ఒక్కొక్క చుక్క వేస్ట్ అయిపోతూ ఉంటే చివరికి వెళ్ళేటప్పటికి దాంట్లో సగం నీళ్లు మాత్రమే ఉంటున్నాయి, సగమే అతను పెంచే చెట్లకి పోసేస్తూ ఉన్నాడు. అయితే సగం నీళ్ళు మాత్రం ఒక్కొక్క చుక్క వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ గురువుగారితో చెప్తాడనమాట, ఇట్లా నేను రోజు ఆ చెట్లను పెంచడానికి చాలా దూరం నుంచి నీళ్లు తీసుకొని మోసుకొని కుండలతో పట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాను గురువుగారు. అక్కడికి వెళ్ళి ఆ చెట్లకి పోయడానికి వెళ్ళేటప్పటికి చూసేటప్పటికి ఒక కుండలో సగం నీళ్ళే ఉంటున్నాయి, ఇంకొక కుండలో నిండా ఉంటున్నాయి, ఒక సగం నీళ్ళు ఇదైపోతూ ఉన్నాయి అని నాకు చాలా బాధగా ఉంది. ఆ చెట్లకి సగం నీళ్లు తగ్గిపోయాయి అని చెప్తుంటే అప్పుడు వాళ్ళ గురువుగారు అంటారనమాట, ఆ నీళ్లు ఏదైతే ఆ దారి పొడుగున ఒక్కొక్క చుక్క పడిపోయాయో ఆ పడిపోయిన నీళ్లు కూడా వృధా కాలేదు నాయన. నువ్వు తీసుకువెళ్ళింది మంచి ఉద్దేశంతో తీసుకువెళ్ళావు. ఆ చెట్లను పెంచడానికి అంత దూరం నేను మోసుకొని వెళ్ళాను, సగం నీళ్లు వృధా అయిపోయాయని బాధపడ్డావు కదా. వృధా కాలేదు. ఈ నీళ్లు కూడా అక్కడ చెట్లకు ఎలా ఉపయోగపడ్డాయి, ఇక్కడ భూమి మీద కూడా పడుతూ ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడంతా కూడా ఆ దారి పొడుగున మొక్కలు వచ్చాయి చూడు అని చెప్పి వాళ్ళ గురువుగారు ఆ శిష్యుడికి చెప్తారనమాట. అంటే ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో అతను చెట్లకి నీళ్లు పోసి ఆ చెట్లను పెంచాలి అని ఎక్కడి నుంచో దూరం నుంచి ఆ నీళ్లు మోసుకుంటూ తీసుకువెళ్ళి ఆ చెట్లో పోస్తున్నారు. అది మహావృక్షం అయితే మంచి ఫలాలను ఇస్తూ ఉంది అని చెప్పి పోస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి సగం కుండలోనే నీళ్లు ఉంటున్నాయి. అది ఎందువల్ల అవుతున్నాయి, ఏమవుతున్నాయని అది అతను చూసుకోలేదు ముందు. వాళ్ళ గురువుగారు చెప్పిన దాన్ని బట్టి ఇట్లా దానికి రంధ్రం ఉండడం వలన ఇట్లా సగం నీళ్ళు అనేవి పోతున్నాయి, పోయినా కూడా నష్టం లేదు, అట్లా పోవడం వల్ల నష్టం లేదు. ఇక్కడ ఈ దారిలో ఆ దారిలో పడి ఉన్న మట్టిలో ఎన్నో బీజాలు పడి ఉంటాయి కదా, ఎన్నో వృక్షాలకు సంబంధించినవి బీజాలు పడి ఉంటాయి కదా, అవన్నీ మొలకెత్తి అక్కడ దాకా మొలకెత్తాయి అని చెప్పి గురువుగారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మంచి విషయం అనేది అసలు చేయడం మొదలు పెడితే మనకి కనిపించే చోట కాకపోయినా వేరొక చోట అది మంచి జరుగుతుంది అనేది ఇక్కడ కథలో సారాంశం. అంటే మనము ఆ అబ్బాయి ఏం చేశాడు, ఎక్కడి నుంచో దూరాల నుంచి మోసుకొని నీళ్లు తోడుకోనో బావిలోనో ఎలాగో తోడుకొని నీళ్లు కష్టపడి మోసుకొని 2 చేతులతో 2 కుండలు పట్టుకొని తీసుకువెళ్ళి ఆ చెట్టు పెరగాలి, అది మహావృక్షం అవ్వాలి, దానికి పండ్లు రావాలి, ఆ పండ్లు అందరికీ ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఆ చెట్లకి నీళ్లు పోయడం అనే దానిలో అతను ఎలాగైతే తీసుకువెళ్ళడంలో కొన్ని నీళ్లు వృధా అయ్యాయి అని అతను అనుకున్నా కూడా అక్కడ ఏం జరిగింది, అక్కడ మేలే జరిగింది, మంచే జరిగింది. ఆ కుండలో నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఏమవుతున్నాయి, దానివల్ల నష్టమా లాభమా అని గురువుగారు చెప్పడం జరిగింది. అది కూడా ఒక లాభమే. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ ఇంకా విత్తనాలు మొలకెత్తి చెట్లు రావడం జరిగింది. ఆ చెట్లతో పాటు ఇతను ఏవైతే పెంచాలనుకుంటున్నాడో ఆ చెట్లతో పాటు ఇక్కడ కూడా చెట్లు మళ్ళీ మొక్కలు మొలకెత్తి ఇవి కూడా పెరుగుతాయి కదా, అప్పుడు ఆ దారంతా కూడా చెట్లు పెంచడం జరుగుతుంది కదా అని దానిలో మంచిని తీసుకొని చెప్పారు గురువుగారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను అది ఎందుకు చెప్పాను ఇప్పుడు అని అంటే చెప్తాను. నేను ఇన్ని రోజులు ఫెయిల్ అయ్యాను, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను అని అనుకున్నాను కదా. ఫెయిల్ అయినా కూడా నేను ఎలా సక్సెస్ అవ్వాలి అని తపన పడిపోయాను చాలా సంవత్సరాలుగా.
ఎందుకంటే నేను ఒక గృహిణిగా సక్సెస్ అయ్యాను, ఒక తల్లిగా సక్సెస్ అయ్యాను, లేదా నా బాధ్యతల పరంగా సక్సెస్ అయ్యాను, ఒక కూతురుగా సక్సెస్ అయ్యాను. కానీ ఒక వ్యక్తిగా సక్సెస్ అవ్వలేదు. నేను ఎవరు అనేది నాకు చిన్నతనంలో వచ్చిన ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, 10 సంవత్సరాలు అలాంటప్పుడు, 6th క్లాసో అలాంటప్పుడు నేను అలా అంటే నేనెవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇది అందరికీ వచ్చే ప్రశ్నే అయి ఉండొచ్చు. కానీ నాకైతే అది బాగా గుర్తుంది. నేనెవరిని అని చాలాసార్లు అనుకోవడం జరిగింది. తర్వాత తిరుపతిలో వెళ్ళిన తర్వాత నుంచి మాత్రం రమణ మహర్షికి సంబంధించినవి చూడడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువ తపన పెరిగి నేనెవరిని అసలు నేనెవరిని, నన్ను నేను తెలుసుకోవాలి అని రోజు వెంకటేశ్వర స్వామితో కూడా అనుకుంటూ ఉండేదాన్ని. అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు నేనెవరిని అంటే సమాధానం లేదు. అప్పుడు నా గురించి నేను ప్రయత్నం చేశాను అనమాట. అట్లా ప్రయత్నం చేసేటప్పుడు నన్ను తెలుసుకోవడంలో ఇప్పుడు ఇందాక కథలో శిష్యుడు 2 కుండలతో నీళ్లు తీసుకువెళ్ళి అక్కడ మొక్కలని పెంచడానికి ఎలాగైతే అతను అక్కడ చెట్లు పెంచాలి అని చెప్పి ఎలాగైతే అతను కష్టపడి నీళ్లు మోసుకొని వెళ్ళి అక్కడ పోసి ఆ చెట్లు ఎప్పుడు పెరుగుతాయి, అవి పెద్ద మహావృక్షాలు ఎప్పుడు అవుతాయి, దాని నుంచి ఫలాలు ఎప్పుడు వస్తాయి, అవి సమాజానికి ఎట్లా ఉపయోగపడతాయి, లేదా తనకో తన వాళ్ళకో బయట వాళ్ళకో ఎవరికైనా ఒక చెట్టుకి పండ్లు కాస్తే ఎవరికి లాభం కాదు, అందరికీ లాభమే కదా, ఒక్క మనిషికే లాభమా? ఒక చెట్టు మహావృక్షం, మామిడి చెట్టే తీసుకోండి. మామిడి చెట్టు పచ్చిగా ఉంటే అందరూ వాడుకోవచ్చు, పండితే అందరూ వాడుకోవచ్చు. అది ఒక్కళ్ళకి సొంతం అవుతుందా? అందరికీ ఉపయోగపడుతుంది కదా, సామూహికంగా సమాజానికి ఉపయోగపడుతుంది కదా. అట్లా నేను కూడా నేనెవరని తెలుసుకోవాలనే ప్రయత్నంలో, నేనెవరని తెలుసుకుంటే నేను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి సేవ చెయ్యాలి అనేది 2014లో నా ఆలోచన. ఎందుకంటే అప్పటికి 5 సంవత్సరాలుగా పూర్తిగా సంకీర్తనలు పాడుతూ నేను నాకు సంబంధించిన స్ట్రెస్ని తగ్గించుకోవడం జరిగింది అక్కడ. 5 సంవత్సరాలు 2009 నుంచి 2014 వరకు నేను నా సమస్యల నుంచి తట్టుకొని నిలబడగలగడానికి నాకు సంకీర్తనలు ఉపయోగపడ్డాయి అని నాకు తెలిసి, నేను నా తోటి వాళ్ళకి కూడా చెప్పించి పాటలు పాడండి, సంకీర్తనలు పాడండి అని కృష్ణుడివి రాముడివి ఎక్కువ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కథకి మీ కథకి ఏంటి సంబంధము అంటే, ఆ కథలో ఎలాగైతే మధ్యలో నీళ్ళన్నీ కారిపోయాయి కదా, అతని కుండ రంధ్రం ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ కారిపోయాయి కదా. అంటే అతను తెలుసుకోవడానికి అతనికి సంబంధించిన ఏదైతే అంటే ఆ మహావృక్షం అతను తెలుసుకోవడము అయితే, ఈ నీళ్ళు అనేది ఎట్లా అయితే ఆ చెట్లకి ఉపయోగపడ్డాయో, ఇక్కడ దారిలో నీళ్లు కారిపోయినా కూడా అవి ఇంకొకరికి అంటే ఇంకొక మొక్కలకి ఉపయోగపడ్డాయో, నేను కూడా అలాగే కేవలము నేనొక్కదాన్నే కాకుండా ఇలా నా ద్వారా ఎవరైతే అంటే ఆ నీళ్ళు ఎవరికైతే వెళ్ళాయో అక్కడ మొలకలు వచ్చినట్టు, నాకు సంబంధించిన జ్ఞానం ఎవరికి వెళ్ళిందో వాళ్ళల్లో కూడా సక్సెస్ అనేది వచ్చింది. ఇది అంటే ఏదైతే ఆ కుండ నుంచి కారిన నీటికి కూడా మొలకలు ఎలాగొచ్చాయో అలాగే నా ద్వారా కూడా అలాగా అంటే వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది నీ వల్ల కాదు, నువ్వు చెప్పడం వల్ల కాదు, మేమే తెలియగల వాళ్ళము,
మాకు మేమే చిన్నప్పటి నుంచి తెలియగల వాళ్ళము, మేము అన్నిట్లో సక్సెస్, ఇప్పుడు నువ్వు చెప్పడం వల్లే మాకు ఇది అవ్వలేదు అని తీరిగ్గా 10 ఏళ్ల తర్వాత చెప్తున్నారు. పర్లేదు, నేను ముందు పూర్తిగా నన్ను ఒక కోచ్గా తెలుసుకున్నాను కాబట్టి విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది నేను చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇట్లా నన్ను నేను తెలుసుకునే ప్రాసెస్లో ముందు నేను తెలుసుకుంటే నేను ఇంకా ఎక్కువగా ఉపయోగపడగలను. ఆ చెట్టు ఏదైతే మహావృక్షంగా మారి ఫలాలను ఇస్తే అందరికీ ఎట్లా ఉపయోగపడుతుందో, అట్లా నేను అందరికీ ఉపయోగపడే ఫలాల రూపంలో మారాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను నా గురించి నేను తెలుసుకోవాలి, మాట్లాడాలి. మాట్లాడద్దు అంటే, మాట్లాడితే తప్పు అంటే నేను ఇంకా ఒక వ్యక్తి గురించి, నేను ఎవరి గురించి కాదు. అసలు ఒక మనిషి అంటే నేను ఎవరు అంటేనే 3 నేనులు ఉన్నాయని మాట్లాడాను నేను ఇంతకుముందు కూడా. మొన్నది ఇదొకటి వేసాను చూడండి, నేను క్లియర్గా చెప్పడానికి ఇది వేసాను అన్నమాట. అంటే భయపడకండి, ఇదేదో నేను ఊరికే అప్పటికప్పుడు పెన్ తోటి స్కెచ్ పెన్ తోటి టకటక గీయడం జరిగింది. అందుకని దీనిలో అర్థాన్ని మాత్రం తీసుకోండి. ఏంటంటే, ప్రతి ఆడవాళ్ళు, అసలు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా కూడా, వ్యక్తులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కానీ నేను ఉమెన్ కోచ్ను కాబట్టి ఉమెన్ గురించి చెప్తాను. ప్రతి మనిషికి 3 రకాల నేనులు ఉంటాయి. 3 నేనులు. ఒకటి ఈ బాడీ అనే నేను. ఇంకొకటి మనస్సులో ఉండే నేను. మూడోది మైండ్లో ఉండే నేను, బాడీలో ఉండే నేను, ఇక్కడ మనసులో ఉండే నేను. ఈ 3 నేనులకి సంబంధించిన యుద్ధం జరుగుతుంటుంది ప్రతి ఒక్కళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది లోపల. 4వది ఆత్మ రూపంలో. ఆత్మ అనేది మనకి ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత వరకు అంటిపెట్టుకొని ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఏ జన్మలు వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు వచ్చిన జన్మలో మాత్రమే ఈ శరీరం, అంతేగాని మనం ఎల్లకాలం ఇదే శరీరంలో ఉంటాం అనడానికి లేదు కదా. అట్లా ఈ 3కి సంబంధించి 3 నేనులు ఉంటాయి. ఈ 3 నేనుల్లో మనము ఏదన్నా సంఘర్షణ వచ్చినప్పుడు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు బాడీ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఇంకొకటి చెప్తుంది. 3 రకాల సమాధానాలని మనకిస్తాయి. మనం విచక్షణతోటి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందంటే, మనం సరైన దారిలో వెళ్తాం. ధర్మ మార్గంలో వెళ్ళాలి. మనకి ఈ 3 అన్నీ ధర్మంగా చెప్పవు. ఒకటి అధర్మంగా చెప్తుంది, ఒకటి ధర్మంగా చెప్తుంది, ఇంకొకటేమో వెయిట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఎవరు తన్నుకొని గెలిస్తే, ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే, ఎవరు ఎక్కువ తన్నుకొని యుద్ధంలో గెలిస్తే వాళ్ళతో వెళ్దామని 3వది ఉంటుంది. అంటే మన మనసు లాంటిది అనుకోండి. అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటాము. ఆ పని చేయాలి అన్నప్పుడు ఒకటేమో ధర్మబద్ధమైన సమాధానం ఇస్తుంది. అది మైండ్ కావచ్చు, బాడీ కావచ్చు, మనసు కావచ్చు. ఈ 3 ఏదో ఒకటి. ఇంకొకటి ఏం చేస్తుంది, ఇంత కష్టపడి ఎవరు సాధిస్తారు, ఇంత కష్టపడి ఎవరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు అని చెప్పి సింపుల్గా చేద్దాము, అధర్మం అయినా పర్లేదు, మనము దీనికి సొల్యూషన్ తీసుకోవడమే ముఖ్యం కానీ అని ఒకటి అధర్మం చెప్తుంది. 3వది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ 3వది వెయిట్ చేస్తూ ఉంటుంది. అది మనం నిర్ణయించుకొని ఏది ధర్మంగా చెప్తుంది, ఈ 3 ఏది ధర్మంగా చెప్తుంది, ఏది అధర్మంగా చెప్తుంది అని ఆలోచించుకొని ఒక ఆత్మస్వరూపాలుగా ఆత్మ అని చెప్తుంటారు కదా మెడిటేషన్ క్లాసెస్లో, యోగా క్లాసెస్లో. భక్తికి సంబంధించిన ఆధ్యాత్మికమైనది అవంతా మనం ఆత్మస్వరూపులం. ఈ శరీరము, ఈ మైండు,
ఈ మనసు దీనికోసం మనము రకరకాల గొడవలు, తగాదాలు, ఇబ్బందులు, బాధలు, సంతోషాలు ఇన్ని పడుతుంటాం. కానీ ఎవరికి వాళ్ళం మనం ఆత్మలం. ఈ ఆత్మ ఈరోజు ఈ శరీరంలో ఉంది. పోయిన జన్మలో ఏ పిల్లిగా ఉందో, లేదా ఈగలాగుందో, దోమలాగా ఉందో, కుక్క పిల్లలాగా ఉందో ఎవరికి తెలుసు. అందుకని ఆత్మస్వరూపులం మనం. ఆ ఆత్మ వీటిని చెక్ చేస్తుంటుంది. ఈ మూడిట్లో ఏం జరుగుతుంది, ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా ఉన్నారు, ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా ఉన్నారు, వీళ్ళతో పాటు ఇంకెవరు తోడు దొంగలాగా వెళ్తున్నారు. మనసు ఏంటి, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. మనసుకి దానికి ఒక ఆకారం కానీ, ఒక లిమిట్స్ కానీ, ఒక జాగ్రత్త కానీ ఏమీ ఉండవు. మనసుకి ఎలాంటి లిమిట్స్ ఉండవన్నమాట. మన బుద్ధి ఒకసారి మంచిగా, ఒకసారి చెడుగా, ఒకసారి ధర్మంగా, ఒకసారి అధర్మంగా ప్రవర్తించింది అంటే మనం ఏమవుతామంటే అది ధర్మబద్ధమైందైతే మంచి మార్గంలోకి వెళ్తాం, అధర్మంగా అయితే చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు అంటే కారణం ఉంది. ఎందుకంటే నా మీద నాకు అంటే నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరన్నా బాధపడి ఉంటే దానికి వివరణ ఇవ్వాలనిపించింది నా కోసం. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ రావాలి కదా. నేను ఎలాగంటే అలా మాట్లాడేసేసాను, ఏదో కావాలనే మాట్లాడుతున్నాను అని కాకుండా ప్రతి దానికి కారణం ఉంది, దానికి సమాధానం కూడా ఉంది. ప్రశ్న ఉంది, సమాధానం ఉంది. ఇప్పటి వరకు అన్నిట్లో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంది నాకు ఇబ్బంది జరిగింది, నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు ఇబ్బంది జరిగింది అంటే నేను చెప్పేది ఒక మనిషి వల్ల, ఒక వ్యక్తి వల్ల అంటే ఈ మూడు కాదు, మూడిటి వల్ల కాదు, ఒక్కదాని వల్ల మాత్రమే. ఒక్కటి. ఇక్కడ ఒక మనిషి అంటే ముగ్గురు కింద లెక్క. మనకు తెలియనిది ఒక మనిషి అంటే ముగ్గురు మనుషులతో సమానం. అయితే ఆ ముగ్గురు మనుషుల ఎవరైతే ఫైటింగ్ చేసుకుంటుంటారో, ఒకటి ధర్మం చెప్తుంది, ఒకటి అధర్మం చెప్తుంది, మూడోది వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే అంటే ఎవరు గట్టిగా వాదిస్తే వాళ్ళు మూడోదైన మనసు ఏమో చేస్తుంది, వాళ్ళ వైపు వెళ్తుంది. అది ధర్మమా అధర్మమా అని చూడదు, మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. అట్లా నాకు జరిగిన వాటిల్లో కూడా నేనేం చేశాను అంటే నా తప్పేంటి అనేది తెలిసింది. ఇక్కడ నిన్న తీసిన వీడియోలో నా తప్పేంటి అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నాను, స్ట్రక్ అయిపోయాను. అక్కడ ఒక చోట స్ట్రక్ అయిపోయాను నేను. దానివల్లనే నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, అంతేగాని ఎవ్వరి వల్ల కాదు. నేను సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే నేను సక్సెస్ అవ్వలేకపోయాను అనేది నాకు తెలిసింది నిన్న. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వలేదు అంటే నేను ఇంకా ఎక్కువగా అంటే నా మనసు చెప్పుంటుంది కదా, నేను ఏదైతే ఫెయిల్ అయ్యాను అని నేను అనుకుంటున్నానో అలాంటి చోట నేను ఏది చేస్తే సక్సెస్ అయి ఉంటానని నా మైండ్ చెప్పుంటుంది కదా. నేను ఎందుకు చేయలేదు? అది తప్పెవరిది? నాదే. అందుకని నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే. కాకపోతే ఇది నేను తెలుసుకున్నాను. ఫెయిల్ అవ్వడము అంటే సక్సెస్ అవ్వడానికి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కదా, అది తెలుసుకుంటూ ఉన్నాను నేను. ఎక్కడ ఫెయిల్ అయ్యానని. అట్లా ఎక్కడ ఫెయిల్ అయ్యాను అనేది పూర్తిగా బీజాల దాకా వెళ్ళి మహావృక్షం అయిపోయి ఈ సంవత్సరంలో కూడా నేను ఫెయిల్ అయ్యాను, ఈ సంవత్సరం కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయాను అని మోసపోయాను అని అనుకుంటున్నాను కదా. దానికి ఏంటి కారణం అని తెలుసుకొని నేను ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నా జీవితం అంటే అయిపోయింది, కానీ సమాజానికి ఉపయోగపడేలాగా నేను అవ్వాలంటే నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు చేశాను అనేది తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి నాకు ఈ వీడియోస్ అనేవి అలా ఉపయోగపడతాయి అన్నమాట.
అయితే ఇక్కడ నేను తెలుసుకున్నది ఇంకొకటి ఏంటి అంటే, అదేదైతే ఆ కుండలో నీరు పోతూ ఉండేది, లీక్ అయ్యేది. మనం ఇంతకుముందు కాలంలో ఇలాగే కుండలు అవి ఉండేవి కదా, మనం వాటర్ అవి మంచినీళ్ళు దానిలో పోసుకొని కుండలో నీళ్ళు అవి తాగేవాళ్ళం కదా చిన్నప్పుడు. అట్లా అక్కడ నీళ్లు ఎక్కడ లీక్ అవుతున్నాయో చూసుకోకపోతే, ఒకసారి అట్లా కూడా నాకు జరిగింది. మాకు చిన్నప్పుడు నీళ్లు పాపం తెచ్చి దానిలో పోస్తూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కారిపోతూ ఉండేవి. ఒకసారి ఎప్పుడో అయింది, వాటికి ఆ కుండకి రంధ్రం పడింది, చూసుకోలేదు మా అమ్మ వాళ్ళు. పాపం మంచినీళ్ళు తెచ్చి పోస్తూ ఉంటే దాంట్లో పోసిన ప్రతిసారి అదంతా కారిపోతున్నాయి. మళ్ళీ ఒక గంట ఆగి చూసేప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉండేవి. ఎందుకు అని చూసుకుంటే అసలు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నా సమస్య కూడా నిజంగా అట్లా ఉంది. సమస్యకు పరిష్కారం అనేది దొరికింది, కానీ దాన్ని నేను తెలుసుకోలేకపోయాను. సమస్యకు పరిష్కారం అనేది ఉంది, కానీ నాకు అర్థం కాలేదు ఎక్కడ సమస్య ఎక్కడుంది. నేను కోచ్గా ఎదగడానికి ఏ సమస్య నన్ను ఆపేస్తోంది. నేను కోచ్గా అంటే ఎక్కువగా నేను సమాజానికి చెప్పవలసిన విషయాలలో నేను ఎక్కడ స్ట్రక్ అయ్యాను అనేది తెలుసుకోవడం ముఖ్యం కదా. అంటే ఇప్పుడు ఆ కుండలో నీళ్ళులాగా నీళ్ళన్నీ ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో మంచినీళ్ళ కుండలో మనం నీళ్లు పోసినప్పుడు ఒక గంట తర్వాత వచ్చి చూస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే నీళ్ళు వేస్టు, ఎక్కడి నుంచో మోసుకొచ్చినవి ఆ కష్టం వేస్టు. సరే, వాటర్ క్యాన్ అనుకోండి, క్యాన్ కొంటే ఆ డబ్బులు వేస్టు, నీళ్లు వేస్టు, తర్వాత శ్రమ, దాని తర్వాత మన అవసరానికి దాహానికి నీళ్ళు ఉండవు, తర్వాత డబ్బులు వేస్టు. ఒక క్యాన్ కొన్నాం అనుకోండి బయట, ఆ కుండలో నింపడం కోసం ఒక క్యాను ఏవో తెప్పించామనుకోండి, డబ్బులు ఇచ్చి క్యాన్ తెప్పించినప్పుడు అన్నీ నీళ్ళన్నీ కారిపోయి మొత్తం ఆ రంధ్రం గుండా వెళ్ళిపోతే మొత్తము ఇంత కష్టపడి మనం డబ్బులు ఇచ్చి వాటర్ కొనుక్కొని ఆ కుండలో పోసి చల్లగా వస్తాయి నీళ్ళు, హాయిగా తాగుదాము అని ఎదురు చూస్తూ ఒక గంట తర్వాత వెళ్ళి నీళ్లు తాగుదామని వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళన్నీ కారిపోతే, మొత్తం నీళ్లు వెళ్ళిపోతే, నీళ్ళన్నీ మొత్తం కారిపోతే అప్పుడు ఏమవుతుంది? అదే జరిగింది ఇప్పుడు నా జీవితంలో. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ కుండలో నిండా నీళ్ళుండి ఆ నీళ్ళు ఎవరు తాగితే వాళ్ళకి దాహం తీరాలి, వాళ్ళకి శాంతినివ్వాలి అని చెప్పి నేను ఆ కుండలో నీళ్లు పోస్తూ ఉన్నాను. ఏదైతే నా మైండ్ ఉందో దానిలో అన్నీ, ఇప్పుడు నేను ఒక కోచ్గా సమాజానికి ఉపయోగపడడానికి నేను అన్నీ తెచ్చి నేర్చుకుంటూ, కోర్సులు నేర్చుకుంటూ, గురువుల దగ్గర విద్యలు నేర్చుకుంటూ, ఎగ్జామ్స్కి వెళ్తూ, ఇంత కష్టపడి ఇంత నా గురించి కోచ్గా ఎదగడం కోసము ఇంత కష్టపడి, అంటే ఆ వాటర్ ఎలాగైతే కుండలో పోస్తున్నామో డబ్బులు ఇచ్చి తెచ్చి పోసి ఆ నీళ్ళు అందరికీ తాగడానికి ఉపయోగపడేలాగా చేద్దాము, చల్లటి నీళ్ళు అందరికీ ఇద్దామని ప్రయత్నం చేయడానికి నేను చేసిన ఏదైతే ఉందో అదే ఇప్పటి వరకు జరిగినది. కానీ ఏం జరుగుతోంది అనేది ఎక్కడో లీక్ అయ్యి ఒక గంట 2 గంటల తర్వాత నేను ఆ నీళ్ళని సమాజంలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఇద్దాము, నా జ్ఞానం అనే దాన్ని ఇద్దాము, ఆ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి దాహం తీరాలి, వాళ్ళకి శాంతి రావాలి, మనశ్శాంతి రావాలి, దాహం తీరాలి, సంతోషంగా ఉండాలి సమాజంలో వాళ్ళు అనుకొని నేను వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ కుండలో నీళ్ళన్నీ వెళ్ళిపోతే, ఉట్టి ఖాళీ కుండ ఉంటే నేనేం ఇస్తాను సమాజానికి? నేను ఇంత కష్టపడి డబ్బులిచ్చి, శ్రమపడి, టైం పెట్టి నేర్చుకున్న విద్యలు కావచ్చు, తెలుసుకున్న జ్ఞానం కావచ్చు, అదంతా ఇక్కడ బ్రెయిన్లో పెట్టుకొని నేను పంచడానికి వచ్చాను. ఆ కుండలో నీళ్లు పోసినట్టే నా మైండ్లో నా జ్ఞానాన్ని అంతా ఒక కోచ్గా నేను పంచవలసినదంతా నేను రెడీ చేసుకుంటున్నాను.
ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, కోర్స్ తీసుకుంటున్నాను, కోచింగ్ తీసుకుంటున్నాను, అంతా ప్రిపేర్ అయ్యాను, కోచ్గా సెలెక్ట్ అయ్యాను, కోచ్ అని నేను తెలుసుకున్నాను, ఇదంతా చేశాను. కానీ ఎక్కడ లీకేజ్ ఉంది? ఎక్కడుంది లీకేజ్? ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కారిపోయినాయి, కిందకి వెళ్ళిపోయినాయి అనుకో, అంటే కారి నేలకు మీద వెళ్ళిపోయినాయి అనుకోండి. ఆ లీకేజ్ వల్ల, ఆ లీకేజ్ అనేది నీళ్ళన్నీ ఇల్లంతా కారిపోయినాయి అనుకోండి, అవి నేను సమాజానికి ఇవ్వడం కోసం జ్ఞానం రూపంలో దాచిపెట్టాను. సమాజానికి ఇవ్వాలనుకున్నప్పుడు అవంతా లీకేజ్ అయిపోయి బయటికి వచ్చేసిన నీళ్ళు ఇట్లా ఇల్లంతా కనుక ఆగిపోయి ఉంటే, అవి అక్కడ నీళ్లు పడ్డాయని తెలియక, ఆ నీళ్లు లీక్ అయిపోయాయని తెలియక, నేనేదో ఇంకా ఆ కుండలో అలాగే చల్లటి నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ సమాజంలో ఉన్న వాళ్ళకి పాపం ఇచ్చి వాళ్ళ దాహం తీరాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఒక 2-3 గంటల తర్వాత ఆ కుండ ఉన్న రూమ్లోకి నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ లీక్ అయ్యి నీళ్ళన్నీ నిండిపోయి అక్కడ నేను కింద పడిపోయానంటే, ఆ నీళ్ల వల్ల, లీక్ అయిపోయిన నీళ్ల వల్ల నేను కింద పడిపోయానంటే ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది జరిగింది, నా జీవితంలో జరిగింది ఇదే. నేనేమో ఆ జ్ఞానానికి సంబంధించినవంతా పోస్తున్నాను ఈ కుండలో. ఆ కుండ ఫుల్లుగా ఉంది, నేను సమాజానికి ఉపయోగపడగలను ఇప్పుడు అని తెలుసుకున్నాను. ఎప్పుడు ఆ కుండలో లీకేజ్ లేకపోతే అది సమాజానికి ఉపయోగపడుతుంది. లీకేజ్ ఉంటే సమాజం దాకా కాదు, నాకే ప్రమాదము, నేనే కింద పడి కాళ్ళు ఇరుగుతాయో, తల దెబ్బ తగులుతుందో, అసలు ప్రాణమే పోతుందో తెలియదు. ఆ లీకేజ్ వల్ల, ఆ కుండలో ఉండే లీకేజ్ వల్ల నేను సదుద్దేశంతో సమాజానికి ఏదో చేద్దామని చెప్పి దాని నిండా నీళ్లు పోసి చల్లగా అయిన తర్వాత అందరికీ ఇద్దాము అని అనుకునే దాన్ని, ఆ లీకేజ్ వల్ల నీళ్ళన్నీ వచ్చేసేసి నేను కింద పడిపోయి నాకు దెబ్బలు తగిలి, అటు కుండలో నీళ్లు ఉండవు, అవి నేను ఎవరికి పంచలేను, అవి నేలపాలైపోయినాయి. నేలపాలైపోవడమే కాకుండా ఆ లీకేజ్ ఏంటో నాకు తెలియదు. ఆ నేలపాలైపోయిన తర్వాత నేను కింద పడినా, నాకు తల దెబ్బ తగిలినా, కాళ్ళు ఇరిగినా, నడుము ఇరిగినా నాకు ప్రమాదము, నా శరీరానికి ప్రమాదము, నా ప్రాణానికి ప్రమాదము ఆ లీకేజ్ అనేది. అది తెలుసుకొని ఇప్పుడు ఆ కుండలో ఎక్కడ లీకేజ్ ఉందని కనుక నాకు ముందే తెలిస్తే, ఇప్పుడు ఆ వాటర్ పోసేటప్పుడే నీళ్లు కారుతున్నాయి అనుకోండి, ఒక్కొక్క చుక్క కారుతున్నాయని చూశాను అనుకోండి, ఓహో ఇక్కడ నీళ్లు కారిపోతున్నాయా, అయ్యో నీళ్లు కారిపోతే ఎట్లా, 2-3 గంటల తర్వాత మళ్ళీ నేను వచ్చేటప్పటికి నీళ్లు చల్లబడడం కాదు, అసలు ఉన్న నీళ్ళన్నీ పోతాయి కదా అని అనుకొని, ఎక్కడైతే ఆ రంధ్రము పడిందో, ఆ చిల్లి పడిందో, ఎక్కడ ఆ లీకేజ్ ఉందో ఆ లీకేజ్ని క్లోజ్ చేసేస్తే ఆ కుండ మళ్ళీ మనం ముందనుకున్నట్టుగానే ఉంటుందిగా. ముందనుకున్నట్టుగానే దాని నిండా నీళ్లు పోస్తాం, చల్లబడతాయి. 2-3 గంటల తర్వాత వస్తాము, ఒక కుండడు నీళ్ళంటే ఎంతమందికి దాహం తీరుతుంది. అవంతా జరుగుతాయి. దాని తర్వాత నాకు, నా శరీరానికి కానీ నా ప్రాణానికి కానీ ఏ ప్రమాదం కూడా ఉండదు. ఎందుకు? ఎక్కడ లీక్ అవుతుందో నేను తెలుసుకున్నా కాబట్టి. నేను తెలుసుకొని ఆ లీక్ ఎక్కడ అవుతుందో దాన్ని మూసేస్తున్నాం. అది మూసేయడం వల్ల మిగిలినదంతా జరుగుతుందన్నమాట. నేను ఇప్పటివరకు తీసిన వీడియోస్ అలా నా లోపల ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, నేను ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను, ఆ లీక్ అయిపోతే, వాటర్ అంతా లీక్ అయిపోతే ఇంక నేను ఎవరికేమి ఇస్తాను, వాటర్ ఏమి ఇస్తాను, లేదా రివర్స్లో ఆ నీళ్ళన్నీ పోవడమే కాదు నేను కూడా పోవచ్చు. అందుకని నాలో జరుగుతున్న లీకేజెస్ ఏంటి, నా చుట్టూ ఏం జరిగింది అసలు చిన్నప్పటి నుంచి, ఇవన్నీ నేను ఇట్లా మాట్లాడడం వల్ల మాత్రమే నన్ను నేను తెలుసుకున్నాను. మా గురువులు చెప్పినట్టు మీ గురించి మీరు చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే చెప్పాలి, ఇబ్బంది అయినా చెప్పాలి. ఒక కోచ్ లక్షణం ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి.
అనే ఉద్దేశంతో మా గురువులు ఏది చెప్పారో నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు 10 నెలల నుంచి అదే చెప్తున్నాను, అదే చేస్తున్నాను. నేనేం తప్పు చేయడం లేదు. దీంట్లో ఎవరికైనా మనస్సుకి ఇబ్బంది కలిగితే ఇది కావాలని చేసేది కాదు. కావాలని చేసేదైతే నేను అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు గమ్ముకుంటాను? ఒక ప్రేమకి లోబడి, ఒక ఇష్టానికి లోబడి నన్ను నేను ఎట్లా చేసుకున్నానో చూడండి అనేది ఇంకా ముందు ముందు స్టోరీస్లో వస్తుంది. నా ప్రేమ అనేది, చిన్నప్పుడు ఉన్న ప్రేమ అనేది ఎంత పెద్దయినా పోలేదు అనేది ముందు ముందు నేను మాట్లాడబోయే వాటిల్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ లీకేజ్ ఎక్కడ జరుగుతుంది, నేను ఎక్కడ స్ట్రక్ అయ్యాను, ఏ విషయంలో నేను ఆగిపోతున్నాను అనేది నాకు ఇప్పటివరకు తీసిన వీడియోస్లో తెలిసింది. ఎందుకంటే అలా తెలిసింది కాబట్టి లీకేజ్ని ముందు అది లీక్ అవ్వకుండా చూసుకుంటే అప్పుడు దానిలో ఉండే వాటర్ అందరికీ ఉపయోగపడతాయి, నాలో ఉండే జ్ఞానం కూడా అందరికీ ఉపయోగపడుతుంది. లేదంటే నేను ఎంత వేస్తున్నా కూడా మళ్ళీ ఆ వాటర్ లీక్ అయిపోయినట్టు, కుండలో నుంచి లీక్ అయిపోయినట్టు నా మైండ్లో ఉండేదంతా కూడా నేను స్ట్రక్ అయిన చోటుకి వెళ్ళిపోతోంది. మొత్తం నా ఎనర్జీ మొత్తం ఎక్కడికి వెళ్తోందంటే నేను ఎక్కడ స్ట్రక్ అయ్యానో అక్కడికి వెళ్ళిపోతోంది. నేను ఎక్కడ తప్పించుకోలేకపోతున్నానో, చెప్పలేకపోతున్నానో, ఇది నాకు నష్టం కలిగించింది, మీ పద్ధతి, మీ ప్రవర్తన నాకు నష్టం కలిగించింది, నా ప్రాణాల మీదకి తెచ్చింది అని నేను చెప్పలేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా లీకేజ్ అయిపోతూ ఉన్నాయి వాటర్. మైండ్లో ఉన్న జ్ఞానం అంతా నేనేమో వేస్తూ ఉన్నాను, మంచి మంచి కోర్సులు తీసుకుంటున్నాను, మంచి మంచి గురువుల లెసన్స్ వింటున్నాను, క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను, ఎగ్జామ్కి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ అవి లీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ కుండలో నీళ్ళులాగా లీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిన వీడియోస్ల వల్ల నాకు క్లారిటీ వచ్చింది, ఎక్కడ లీక్ అవుతున్నాయి, నేను ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను అని నాకు సమాధానం దొరికింది. అందుకోసము నేను అది క్లోజ్ చేసుకుంటేనే అంటే దీంట్లో జ్ఞానం నిలబడితేనే నేను సమాజానికి ఉపయోగపడగలను. అలా కాకుండా వచ్చిన జ్ఞానం వచ్చినట్టు వేరే బాధపడుతూ వేరే వాళ్ళకి గనక ఇంతకు ముందులాగా ఉండిపోయానంటే అది సమాజ సేవకి నేను ఉపయోగపడడానికి ఆ ఖాళీ కుండలాగా మిగిలిపోతాను. ఆఖరికి ఖాళీ కుండ, దాని ఎనర్జీ అంటే కుండలో ఉండే నీళ్ళన్నీ పోతే ఇంకెందుకు పనికి వస్తుంది? అది ఎవరికి ఏమిస్తుంది? ఆ కుండ దాంట్లోనే లేకపోతే ఇంకేమిస్తుంది? నాలోనే జ్ఞానం లేకపోతే నేను ఏమిస్తాను బయట సమాజానికి? నేను జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాను, కుండలో నీళ్లు పోస్తున్నాము, కానీ అవి దాంట్లో నిలబడకుండా వేరే చోటుకు వెళ్ళిపోతున్నాయి, స్ట్రక్ అయిపోతున్నాయి. ఇంకా ఆ జ్ఞానం అంతా వెళ్ళిపోతే స్ట్రక్ అయిపోయి అక్కడ ఆగిపోతూ అక్కడే స్ట్రక్ అయ్యి నేను ముందుకు వెళ్ళలేకపోతే, ముందుకు అడుగేయడానికి భయపడితే, నేను ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని నేను మాట్లాడకపోతే జీవితకాలం ఇంకా అంతే లీకేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. నేను స్వయంగా చూశాను అట్లా కుండలో నీళ్లు పోస్తే ఎట్లా లీక్ అయిపోతాయి అనేది. మీరు ఎన్నిసార్లన్నా తెచ్చిపోయండి, అట్లా 4 సార్లు అయితే కానీ వెలగదు. ఇది మన లోపం కాదు, మన నీళ్లు కష్టపడి ఎక్కడి నుంచో మోసుకొస్తున్నాము, దాంట్లో పోస్తున్నాము, కానీ ఎక్కడో లీకేజ్ అవుతుంది అని తెలుసుకొని ఇంకా దాన్ని క్లోజ్ చేయడం కానీ ఇలా చేస్తాం. అలాగే నేను ఇప్పుడు నా గురించి నేను తెలుసుకునే ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటి అంటే, ఎక్కడ లీక్ అవుతూ ఉన్నాయి వాటర్, జ్ఞానం ఎక్కడ లీక్ అయిపోతుంది అక్కడ క్లోజ్ చేస్తే, అక్కడ జాగ్రత్త పడితే, లీక్ అయ్యే చోటని జాగ్రత్త పడితే ఆ జ్ఞానం అలాగే నిలబడుతుంది. కుండలో అంతా నీళ్ళు ఉన్నట్టుగా నా జ్ఞానం కూడా అలాగే ఉంటుంది, ఎక్కడ లీక్ అవ్వదు, స్ట్రక్ అవ్వదు. అందుకోసం ఇలాగా నా గురించి నేను వీడియోస్ తీసుకుంటున్నాను. అంతేగాని ఇంకొకళ్ళ గురించి మాట్లాడితే నాకేం వస్తుంది? అలా మాట్లాడేదాన్ని అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు గమ్ముకుంటాను? అదొకటి ఆలోచించాలి. అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇట్లా నన్ను
ఇబ్బంది పెట్టారనో అట్లా ఇబ్బంది పెట్టారనో అందరికీ పోయి చెప్పొచ్చేసేదాన్ని కదా. లేదా యూట్యూబ్ ఛానల్ 6 ఏళ్ల నుంచి ఉంది కదా, 6 ఏళ్ల నుంచి నాకు ఇట్లా ఇబ్బంది అయింది, నాకు ఇట్లా జరిగింది అని చెప్పుకొని ఉండొచ్చు కదా. లేదు, అది నా పద్ధతి కాదు. చిన్నప్పుడు నేను ఎక్కడ ఎవరితో ఏమీ మాట్లాడలేదు, చెప్పలేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను నా గురించి కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవే ప్రచారం చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇది గురువులు చెప్పిన వర్క్. ఈ వర్క్ నేను చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే ఏది ఎక్కడ లీకేజీలు ఎక్కడ అని తెలుసుకోవడమే ఇది ప్రాసెస్. మా గురువులు ఇందుకే చెప్పారా అని నాకు ఈరోజు అర్థమైంది. నిజంగా చెప్తున్నాను. ఆ లీకేజెస్ మనకి తెలిస్తే ఓ ఇలా జరిగిందా. నాకు నిన్నంతా చాలా బాధగా ఉంది. అసలు నిన్న చాలా బాధపడ్డాను. అంటే ఇట్లా జరిగిందా నా జీవితంలో, ఇట్లా అయ్యిందా అని బాధపడ్డాను నేను. నిన్నంతా కొంచెం నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం డల్ అయిపోయింది, మైండ్ అంతా ఒక రకంగా అయిపోయింది అనమాట. ఓకే అనుకొని సరే, అది నాకు సంబంధించి. కాకపోతే ఇంకొకళ్ళ గురించి కూడా నేను ఒక వ్యక్తి అంటున్నానని. వ్యక్తి అంటే ఇక్కడ నేను చూపించినట్టు 3 వ్యక్తులు. ఒక మనిషి శరీరంలో 3 రకాల వ్యక్తులు ఉన్నట్టు లెక్క. 4వది ఆత్మకి ఆ ఆత్మ చెక్ చేస్తుంటుంది మనల్ని. ఇప్పుడు నేను మంచిదాన్ని అని నేను చెప్పాను అనుకోండి, ఏ మంచి? శరీరంతో మంచా, మనసులో మంచా, బుద్ధిలో మంచా? 3 రకాల మనుషులకి సంబంధించినవి మనలోనే ఉన్నాయి. మనలో శరీరం ఒకటి, మైండ్ ఒకటి, మనసు ఒకటి, ఇట్లా మూడు రకాలుగా ఉంటుంది. 3 రకాల వ్యక్తుల్లాగా ఉంటుంది. అట్లా నేను బాధపడ్డానా, ఏం జరిగింది అంటే నేను మనసులో ఒప్పుకోలేదు. నాకు 10 నెలల క్రితము ఈ కొత్తగా నేను మైండ్ పరంగా మళ్ళీ పుట్టాను అని నేను రీల్స్ వీడియోస్ తీసుకున్నాను. మైండ్ పరంగా పుట్టాను అని. అయితే మైండ్ పరంగా పుట్టా కానీ శరీరం ఇంత ముందుదే కదా. ఇక్కడ 2వ జన్మ వచ్చింది కానీ ఇది ఫస్ట్దే కదా. మనసు కూడా ఫస్ట్దే కదా. అంటే మైండ్లో మాత్రమే మళ్ళీ పుట్టడం జరిగింది. శరీరం అదే, ఇదే జన్మలో 2వ జన్మ అని మైండ్లో మాత్రమే పుట్టాను కానీ బాడీ అదే, మనస్సు అదే. అందుకని ఈ 2వ జన్మలో మైండ్ ఎట్లయితే మళ్ళీ పుట్టిందో, ఆ పుట్టిన మైండ్ అది చూసొచ్చిందో, అది చెప్తుంటే ఈ మనసును ఈ బాడీ ఒప్పుకోవడం లేదు. నన్ను ఇట్లా మాట్లాడమంటావా, నాకు ఇవి చెప్పమంటావా, నేను వాళ్ళ గురించి చెప్పమంటావా, నా చిన్నప్పటివి చెప్పమంటావా, నేను చెప్పను పో, నాకు ఇష్టం లేదు పో, నేను వాళ్ళ గురించి నేను చెప్పను, వీళ్ళ గురించి నేను చెప్పను, నా చిన్నప్పటివి నేను చెప్పను, అవి చెప్పను, ఇవి చెప్పను అని నా మనసు, నా బాడీ ఒప్పుకోవడంలా. మైండ్ మాత్రం ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. ఇది ఒక కోచ్గా పుట్టాను అన్నప్పటి నుంచి, ఒక 2వ జన్మగా నేను కోచ్గా పుట్టాను అన్నప్పటి నుంచి మైండ్ అయితే చెప్తూ ఉంది కానీ బాడీ, మనసు ఒప్పుకోవడం లేదు చెప్పడానికి. కాకపోతే ఇన్ని గంటలుగా, ఇన్ని నెలలుగా కొన్ని గంటలు, 100 గంటలు నేను మాట్లాడేసేసాను. వాటిల్లో నన్ను నేను తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది కూడా ఆ ఒక వ్యక్తికి సంబంధించినది. అంటే ఒక వ్యక్తి గురించి నాకు ఇబ్బంది వచ్చింది అంటే ఆ వ్యక్తి అంటే ఒకళ్ళు కాదు, ఒక్కళ్ళు మాత్రం కాదు. ఒక వ్యక్తి అంటే 3. ఆ వ్యక్తిలో కూడా 3 నేనులుంటారు. 3 నేనులుంటారు. ఆ 3 నేనులో ఇక్కడ మంచి వ్యక్తే, ఇక్కడ మంచి వ్యక్తే, కానీ మూడోది కూడా మంచి వ్యక్తే, కానీ 3వ దానిలో
మార్పు అనేది వచ్చింది. అవి ముందు ముందు నేను మాట్లాడబోయే వాటిల్లో తెలుస్తాయి. అది అసలు నిజంగా నా సబ్జెక్టు, నేను మాట్లాడవలసింది అదే. మనుషులు అంటే వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ శరీరము, ఇలా 3 రకాలుగా ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మారుతున్నారు అనేది నా సబ్జెక్టు. నేనెవరు అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేలాగా చేయడమే నేను ఉమెన్ కోచ్గా ఆడవాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేలాగా, వాళ్ళ మనసులో ఎవరు, శరీరంతో ఎవరు, బుద్ధితో ఎవరు అని తెలుసుకునేలాగా చేయగలగడమే నేను చేయవలసిన నా వర్క్, నేను ఇవ్వవలసిన నా కోచింగ్. దాంట్లో భాగమే ఇక్కడ నేను ఎవరైతే నాకు చిన్నప్పటి గురించి ఒక వ్యక్తి గురించి అని అంటున్నానో, ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి అలా లేరుగా. పుట్టినప్పటి నుంచి అలా లేరు. కొన్ని రోజులు సంతోషంగా ఉన్నాం, దాని తర్వాత మార్పు వచ్చింది. ఎక్కడ? బాడీలో మార్పు వచ్చింది. దానివల్ల గ్యాప్ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఒక్కొక్కటి చేంజ్ అవ్వడం వల్ల మార్పు వచ్చింది. కానీ మొదటి నుంచి ఒకటే రకంగా లేరనమాట. అంటే ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో వాళ్ళని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అనేది నేను చెప్పాలి. ఎందుకు అంటే నా జీవితంలో ఏం జరిగింది, ఎవరి వల్ల ఏం జరిగింది, మంచిగా ఉండే వ్యక్తే ఎలా మారిపోయారు, దానివల్ల నాకు నష్టం ఏం జరిగింది, ఇవంతా నా కథలో, రాబోయే కథల్లో ఉంటాయి. అయితే అక్కడ ఎందుకు మాట్లాడాలి అంటే, నేను మంచి వ్యక్తిని అని ఎవరైనా చెప్తే, చెడ్డ వ్యక్తిని అని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పుకోరు. నేను చెడ్డవాళ్ళని, నేను చెడ్డ వ్యక్తిని అని ఎవరన్నా చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పుకోరు. నేను మంచి వ్యక్తిననే చెప్పుకుంటారు. ఎందుకు అంటే అది ఎక్కడ మంచి, మనసులో మంచి వ్యక్తి అవ్వచ్చు, శరీరంతో మంచి వ్యక్తి అవ్వచ్చు, బుద్ధితో మంచి వ్యక్తి అవ్వచ్చు. అంటే విడివిడిగా 3 కలిపి మంచి వ్యక్తి అయిన వాళ్ళు, అప్పుడు వాళ్ళు నిజమైన సన్మార్గంలో ఉన్నట్టు. అలా కాకుండా మనసులో మంచి ఉండి, ఇప్పుడు నా మనసులో మంచిగానే ఉండి ఎవరికన్నా హాని చేస్తే, బుద్ధిపరంగా హాని చేస్తే అది ఎంత ప్రమాదము, అది ధర్మంగా ఉన్నట్టు కాదనమాట. వీటి గురించి ఈ నేను ఎవరు అనే టాపిక్కే నా టాపిక్. ప్రతి ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇదే. ఈ నేను ఎవరనేదే నేను తెలుసుకున్నాను. 2014 నుంచి సాధన, నేనెవరని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటికి గురువులు దొరికి, ఇప్పటికి నేనెవరనేది 2025లో తెలుసుకోవడం జరిగింది. అట్లా నేనేది తెలుసుకున్నానో మిగిలిన ఆడవాళ్ళందరికీ కూడా నేను ఎవరు అనే తెలుసుకునే లాగా చేయడమే నా కోచింగ్. ఎందుకంటే నేను ఉమెన్ కోచ్ని. అందుకోసం ఈ మూడు నేనులకి సంబంధించినది ప్రతి ఆడవాళ్ళు తెలుసుకునేలాగా చేయడమే నేను ఇవ్వవలసిన కోచింగ్. దాంట్లో నా గురించి నేను చెప్పుకుంటే ఏమవుతుందంటే అది ఇంకా వివరంగా నాకు అర్థమవుతుంది. ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఆ వాటర్ లీక్ ఎక్కడ అవుతుందో నేను చెక్ చేసుకుంటే, నేను దాన్ని క్లోజ్ చేసుకొని జాగ్రత్త పడితే ఆ కుండలో నీళ్లు సమాజానికి ఉపయోగపడతాయన్నమాట. అందుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకా వేరే ఏమీ కాదు. ఇదండి ఈరోజు వీడియో. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ధన్యవాదాలండి. జై శ్రీరామ్.